న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్ బులెటిన్. ముందుగా ముఖ్యాంశాలు. 12 పెళ్లిళ్లు చేసుకున్న నిత్య పెళ్లి కూతురిపై అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ సోమవారం బాధితులు ఫిర్యాదు చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం గ్రామానికి చెందిన బేతివీర దుర్గ నీలిమ, ఆమె తల్లి బేతి వీరలక్ష్మి రామకృష్ణ కళ్యాణ్లు ఆర్థిక స్థిరత్వం కలిగి విడాకులు తీసుకున్న పురుషులను టార్గెట్ గా చేసుకుని మోసం చేస్తున్నారు. 12 పెళ్లిళ్లు చేసుకున్న నిత్య పెళ్లి కూతురిపై అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ సోమవారం బాధితులు ఫిర్యాదు చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం గ్రామానికి చెందిన బేతివీర దుర్గ నీలిమ, ఆమె తల్లి బేతి వీరలక్ష్మి రామకృష్ణ కళ్యాణ్లు ఆర్థిక స్థిరత్వం కలిగి విడాకులు తీసుకున్న పురుషులను టార్గెట్ గా చేసుకుని మోసం చేస్తున్నారు. సెక్షన్ 498 కేసులు ఎదుర్కొంటున్న పురుషులు వీరు చేసిన మోసాలకు బలవుతున్నారు. విడాకులు తీసుకొని డిప్రెషన్ లో ఉన్న పురుషులను మాయమాటలు చెప్పి వివాహం వరకు తీసుకెళ్తారు. ఈలోపు వారి నుండి అందిన కాడికి డబ్బులు దోచుకుంటారు. బాధితులు తిరగబడితే తప్పుడు కేసులు పెట్టి వేధించేవారన్నారు. ఈ విధంగా రాష్ట్రంలోని పలు జిల్లాలకు చెందిన 12 మంది పురుషులను మోసం చేసి లక్షల్లో డబ్బులు వసూలు చేసుకుని పరారయ్యారు. ఇటీవల ఆమెపై కేసులు నమోదు కావడంతో నిత్య పెళ్లి కూతురు బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. సోమవారం నరసాపురం, పాలకొల్లు, కొవ్వూరుకు చెందిన 3 బాధితులు జిల్లా ఎస్పీ కృష్ణారావుకు ఫిర్యాదు చేశారు. తమలాగా మరి ఎవరు మోసపోకుండా ఉండేందుకు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశామన్నారు. నిత్య పెళ్లి కూతురు కాజేసిన సొమ్మును తిరిగి తమకు ఇప్పించాలని బాధితులు ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. పెళ్ళికూతురు పెళ్ళైన పేరుతో స్కామ్ చేసి పెళ్ళికూతురు 12 పెళ్ళిళ్ళు చేసుకుంటే వీళ్ళ టార్గెట్ అంతా కూడా స్కామ్ అంతా కూడా కాబట్టి వీళ్ళు అరెస్ట్ చేయమని మేము కోరుతున్నామండి. మాది నర్సాపురం లంకలకోడేరు నుంచి వచ్చామండి. ఈ అమ్మాయిది రామచంద్రపురం. మా అబ్బాయికి మ్యారేజ్ అయ్యి భర్త భార్య కొంచెం మనశ్శాంతులు వచ్చినాయండి. ఈ అమ్మాయి మ్యారేజ్ చేసుకుంటానని చెప్పి మా అబ్బాయిని ప్రేమలో దింపి డామినేట్ చేసి 15 లక్షలు తీసుకుందండి. మళ్ళీ ఇంకా డబ్బులు కావాలని మమ్మల్ని బెదిరిస్తుంది అత్తమానను. ఈ అమ్మాయి దగ్గర కొంచెం పోలీస్ కేసు పెట్టి మా డబ్బులు మాకు ఇప్పించవలసిందిగా కోరుతున్నాం. నిత్య పెళ్లి కూతురు అని తెలిసిందండి ఈ అమ్మాయి. మేము ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చామండి. నిత్య పెళ్లి కూతురు అని తెలిసింది. మా అబ్బాయిని డామినేట్ చేస్తుంది. తీసుకున్న డబ్బులే కాకుండా ఇంకా కావాలని మాకు న్యాయం చేస్తారని మేము కంప్లైంట్ చేయడానికి వచ్చామండి. కొంచెం మాకు న్యాయం చేయండి. పాల్గొనండి. కోనసీమ జిల్లా మేము అమలాపురం వచ్చామండి. అయితే వీళ్ళు ఏంటంటే నిత్య పెళ్లి కూతురండి ఈ అమ్మాయి. ఎందుకని భార్యతో ఇబ్బందులు అయ్యి ఉన్నవాళ్ళు వీళ్ళు టార్గెట్ అండి. వీళ్ళు టార్గెట్ పెట్టుకుని మొత్తం లక్షలు వీళ్ళు మొత్తం తీసుకురండి కుటుంబాల మీద చాలా చాలా చిన్నభిన్నం చేస్తున్నారండి. ఇలాగ ఇప్పుడు 12 పెళ్ళి అయినాయండి అమ్మాయికి అండి. ఎందుకంటే 12 పెళ్ళి అయినాయని కూడా ఉన్నాయి. ఇక్కడ ఉన్న బాధ్యతలు వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఇంకా వచ్చే వాళ్ళు కూడా ఉన్నారండి. పెళ్ళి ఇక్కడ 12 పెళ్ళి అవుతూ నిత్య పెళ్లి కూతురు ఈ అమ్మాయి ఉందండి. ఇలా ఎంతమంది మళ్ళీ మన ఏదైనా అన్నట్లయితే డబ్బుల కోసం వాళ్ళు మళ్ళీ ఎవరైతే కంప్లైంట్ పెడుతున్నారో వాళ్ళు మళ్ళీ కంప్లైంట్లు మళ్ళీ వాళ్ళు పెట్టి వాళ్ళు ఎంతగానో మానసికంగా వేధించి చాలా చాలా ఇబ్బంది పెడుతున్నారండి. మళ్ళీ ఎక్కడ కాలేజీలో చదువుతున్నామని చెప్తారండి. ఇది చాలా చాలా మోసం యొక్క మన అమలాపురంలో జరుగుతుందండి. ఇది అమలాపురంలో జరుగుతున్న
ఇది అమలాపురంలో మేము వచ్చామండి. ఇది అమలాపురం నుంచి వచ్చాము. రామచంద్రపురం పాప అండి, అమ్మాయి అండి. వీళ్ళైతే మాత్రం కానీ చాలా చాలా చీటింగ్ అండి. వీళ్ళైతే మాత్రం 12 పెళ్లి చేసుకుందండి రామచంద్రపురం తల్లి. ఇక్కడ తల్లి ఉందండి. అలాగే ఇలా పిల్ల మాత్రం నిచ్చి పెళ్లి కూతుండి పిల్ల అయితే మాత్రం. కానీ ఈ యొక్క అమ్మాయి ఎంతమంది జీవితాలను పాడు చేస్తుంది, ఎన్ని కుటుంబాలు పాడు చేస్తుంది, ఎంతమందిని ఏడిపిస్తుందని మేము కోరుతున్నామండి. కాబట్టి ఇప్పుడు భార్య మాత్రం ఈ భేదాలతో ఉన్నది మాత్రమేనండి. కాబట్టి ఇది మాత్రం మీరు వాళ్ళు మాత్రం వీళ్ళని అరెస్ట్ చేయాలని, వీళ్ళని కేసు ఎఫ్ఐఆర్ చేయాలని రామచంద్రపురంలో మేము కోరుకుంటున్నామండి. మాకు న్యాయం చేయమని కోరుతున్నామండి. ఇక్కడ ఎంతమంది వీళ్ళ ద్వారా మేము డబ్బులు లాసిపోయి ఉన్నాము, వాళ్ళందరూ కూడా మాకు డబ్బులు ఇప్పించాలని, వీళ్ళ నుంచి మా మీద కేసులు పెట్టి మమ్మల్ని ఏడిపించడానికి చూస్తాం. మాకు డబ్బు ఇప్పించి వీళ్ళని అరెస్ట్ చేయాలని, వీళ్ళు చేసే ఆగడాలు మొత్తం అరికట్టాలి మేము కోరుతున్నామండి. ఇలాగ ఎంతమంది నాశనం చేస్తారు, ఎన్ని కుటుంబాలు పాడు చేస్తారండి. ఏంటి అమలాపురం వచ్చామండి. వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ కూడా నోట్ అయి ఉందండి. వీళ్ళకి ఇచ్చిన డబ్బులు ఇచ్చిన కూడా ట్రాన్స్ఫర్లు కూడా అయిన ఉన్నాయండి, అన్ని కూడానండి. కానీ ఇస్తామని చెప్పి ఇవ్వకుండా చేసి వీళ్ళు చాలా చాలా మోసంగా చేస్తున్నారండి. వీళ్ళు చాలా మోసగాళ్ళండి. చాలా ఈ యొక్క విషయం మీద మాకు కోనసీమ జిల్లా మేము వచ్చామండి. మాకు ఎస్పీ గారు మేము ఈ యొక్క మాకున్న ఇబ్బందులు కూడా వారికి మేము కాగితం ఇచ్చి ఉన్నామండి. మాకు న్యాయం చేయమని కోరుతున్నామండి. ఇక్కడ మేము ఎంతమంది అయితే తన నుంచి మేము బాధ్యతలు అయితే ఉన్నామో వాళ్ళందరూ కూడా ఎంతమంది డబ్బు స్కామ్ చేస్తారు అందరూ డబ్బు ఇప్పించాలని మాకు న్యాయం చేయమని మేము కోరుతున్నామండి. వాళ్ళు అరెస్ట్ చేయాలని, వాళ్ళ మీద అక్కడ రామచంద్రపురంలో వాళ్ళకి ఎఫ్ఐఆర్ చేయాలని మేము కోరుతున్నామండి. జిల్లా తునిలో జగన్ పై మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఫైర్ అయ్యారు. జిల్లా తునిలో జగన్ పై మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఫైర్ అయ్యారు. జగన్ తన 5 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశాడన్నారు. జగన్ ఆంధ్ర రాష్ట్రంలో అశాంతిని సృష్టించే కుట్ర చేస్తున్నారని, రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు వచ్చే వారిని భయపెట్టేందుకే అసాంఘిక కార్యక్రమాలు చేస్తున్నట్టు వెల్లడించారు. కూటమి నాయకులు ప్రతి ఒక్కరూ జగన్ ఎత్తులను చిత్తు చేసేందుకు సిద్ధంగా ఉండాలని యనమల కోరారు. ఈ ప్రభుత్వం సత్తా చేయడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి ఆయన ఒక క్లీన్ పెట్టుకోవడానికి అవకాశం ఉండేట్టుగా, లేకపోతే దేశానికి ఇలా రాష్ట్రం అభివృద్ధి చెందడానికి ఇష్టం లేదన్నట్టుగా చూపించడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే అశాంతి ఉంటే ఎవరో కూడా ఇన్వెస్టర్స్ రాదు, ఎవరో పెట్టుబడి పెట్టరు. అంటే ఆ విధమైనటువంటి అట్మాస్ఫియర్ ఇక్కడ క్రియేట్ చేయాలని జగన్ ప్రయత్నం అధికారంలో ఉన్నప్పుడు నాశనం చేశారు. అధికారంలో లేనప్పుడు అశాంతి సృష్టించి రాష్ట్రాలను నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ఈ ప్రయత్నాలకు అడ్డుకట్ట వేయడమే మన యొక్క బాధ్యత. అది కూటమి ప్రభుత్వం యొక్క కూటమి నాయకుల యొక్క ప్రత్యేకమైన దృష్టిదారులు మరొకసారి అందరికీ సచివాలయ ఉద్యోగులకు ప్రమోషన్ కల్పించి బదిలీలు చేపట్టాలని కాకినాడ కార్పొరేషన్ కార్యాలయం వద్ద సచివాలయం ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. సచివాలయ ఉద్యోగులకు ప్రమోషన్ కల్పించి బదిలీలు చేపట్టాలని కాకినాడ కార్పొరేషన్ కార్యాలయం వద్ద సచివాలయం ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. సచివాలయ ఉద్యోగులకు ప్రమోషన్ కల్పించి బదిలీలు చేపట్టాలని సచివాలయ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. సోమవారం కాకినాడ నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద సచివాలయ ఉద్యోగులు ధర్నా చేపట్టారు. ఫస్ట్ ప్రమోషన్ నెక్స్ట్ ట్రాన్స్ఫర్స్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సచివాలయ ఉద్యోగులు సెక్రటరీ జానకిరామ్, ఎలిజబెత్ మాట్లాడుతూ 5 ఏళ్లు పూర్తి చేసుకున్న తమను ప్రమోషన్లు కల్పించి బదిలీలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారన్నారు. తమకు ప్రమోషన్లు కల్పించి ఏ మండలంలో ఆ మండలాల్లోనే బదిలీలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ ధర్నా కార్యక్రమానంతరం కార్పొరేషన్ కమిషనర్ సత్యనారాయణకు వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముఖ్య కారణం ఏంటంటే గవర్నమెంట్ జియో నెంబర్ 5 ఇష్యూ చేసింది. జియో నెంబర్ 5లో ట్రాన్స్ఫర్స్ ప్లస్ ర్యాషనలైజేషన్ని కలిపి చేయమంది. ర్యాషనలైజేషన్ ఇచ్చినప్పుడే గవర్నమెంట్ డైరెక్టర్ గారు ఏమన్నారంటే ఫస్ట్ మీ అందరికీ ప్రమోషన్స్ ఇస్తాం, ప్రమోషన్ ఇచ్చిన తర్వాత ఏదైతే మిగిలిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని ట్రాన్స్ఫర్కి అవకాశం ఇస్తామని చెప్పి రెగ్యులర్గా జరిగిన ట్రాన్స్ఫర్ల కంటే మాకు నెక్స్ట్ పెట్టారు. యాక్చువల్గా మొన్నే జరగాలి ట్రాన్స్ఫర్లు, దానికంటే నెక్స్ట్ పెట్టారు. ఎందుకంటే మాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని గవర్నమెంట్కి ఆల్రెడీ తెలుసు. ఆ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసాకే ట్రాన్స్ఫర్లు చేద్దామని ఇప్పటివరకు ఉన్నారు. సడన్గా మొన్న 1 వీక్ బ్యాక్ మీ జిఎస్డబ్ల్యూఎస్ కూడా ట్రాన్స్ఫర్ ఇష్యూ చేశారు. దీంట్లో ఏమన్నారంటే ఎవరెవరైతే నేటివ్ మండలాల్లో పనిచేస్తున్నారో వీళ్ళందరూ కూడా కంపల్సరీగా 5 సంవత్సరాలు చేసిన టరాన్స్ఫర్ అవ్వాలని ఉంది. గవర్నమెంట్కి వినియోగించుకుంటుంది ఏంటంటే ఈ 5 సంవత్సరాల నిబంధన ఏదైతే ఉందో ఇది గెజిటెడ్ ఆఫీసర్కే ఉండేదండి, ఎవరికీ లేదు. కానీ మమ్మల్ని బలవంతంగా ఈరోజు ట్రాన్స్ఫర్లకు పెడుతున్నారు. మా శాలరీస్ ఎంత అంటే 30,000 అండి. దీంట్లో కూడా మాకు చాలా రావాల్సిన నేషనల్ ఇంక్రిమెంట్స్ కానీ ఆల్రెడీ రెగ్యులేట్ చేసినప్పుడు 9 నెలల బకాయిలు కూడా ఉండిపోయి వీటన్నిటి గురించి కూడా గవర్నమెంట్ దగ్గర చాలా రిప్రజెంటేషన్లు ఎంతవరకు ఇవ్వడం జరిగింది.
అయినా సరే ఆ సమస్యలు ఏ పరిష్కారం అవ్వలేదు. అలాగే గవర్నమెంట్ సీనియారిటీ లిస్ట్ని కూడా ప్రిపేర్ చేయమంది. ఆ సీనియారిటీ లిస్ట్ ఇష్యూ కూడా ఇప్పటివరకు అవ్వలేదు. అలాగే ఇప్పుడు రేషనలైజేషన్లో మిగిలిపోతున్న ఎంప్లాయీస్ ఎవరు ఉన్నారో వాళ్ళని ఎక్కడ పోస్ట్ చేస్తారు, వాళ్ళ విధులు ఏంటి, వాళ్ళని ఓడీలో తీసుకుంటారా, ప్రమోషన్లు ఇచ్చి వేరే దగ్గర బదిలీ చేస్తారా అన్న దాని మీద కూడా క్లియర్గా ఎటువంటి గైడ్లైన్స్ కూడా రిలీజ్ అవ్వలేదు. సో ఇన్ని విషయాలు పెండింగ్ ఉన్నప్పుడు ఇంత హడావుడిగా ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరం లేదని మేము అందరూ భావిస్తున్నాము. దీని మీద గవర్నమెంట్ మా అందరికీ సానుకూలంగా, ఎందుకంటే మీ అందరూ ఫస్ట్ జాబ్ అండి ఇది. మాకేదో పెద్ద 50,000 60,000 పెద్ద పే బ్యాండ్లతో కూడా లేము. మినిమం పే బ్యాండ్ జూనియర్ అసిస్టెంట్ కంట అటెండర్ల కంట తక్కువ పే బ్యాండ్లో మేము ఉన్నాం. మరి ఇలాంటి పే బ్యాండ్లో ఉన్నప్పుడు వేరే మండలాలకు వెళ్ళి అక్కడ ఇల్లు అద్దులు ఎన్ని ఉన్నాయో మీ అందరికీ తెలుసు. 30,000 జీతాల్లో స్కూల్ ఫీజులు అద్దులు అన్నీ తీగగా మాకు అసలు డబ్బులు ఉండవేక అప్పుల్లో ఉండాలి. మేము అప్పుల పాలు అయిపోయి ఎంప్లాయ్ చేయాల్సిన అవసరం గవర్నమెంట్కి చేయదనేసి మేము భావిస్తున్నాము. కావున మా అందరిని గురించి ఆలోచించి గవర్నమెంట్ మళ్ళీ ఒకసారి పునఃపరీక్షించి గౌరవ సీఎం గారు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ వాళ్ళందరూ సామాన్య కుటుంబాల్లోంచి పైకి వచ్చారు. వాళ్ళకు కూడా మా బాధలు తెలుసు కాబట్టి వాళ్ళు కొంచెం ఈ గైడ్లైన్స్ని మార్చి మాకు సానుకూలంగా ఇవ్వాలని ఈరోజు ఇక్కడ గ్యాదర్ అవ్వడానికి ముఖ్య కారణం ఏంటంటే కమిషనర్ గారికి మా బాధలు చెప్పుకొని ఇక్కడి నుంచి మా కార్యాచరణ ప్రకటించాలని తెలియజేయడానికి వచ్చామండి. కాకినాడ నగరపాలక సంస్థ నుంచి ఇది. పట్టణానికి చెందిన మహిళ కలిపిరెడ్డి నారాయణమ్మ సామర్లకోటలో పోగొట్టుకున్న 3 తులాల బంగారు గొలుసును సామర్లకోట సీఏ కృష్ణ భగవాన్, ట్రాఫిక్ ఎస్ఐ అడప గంగారావులు సీసీ కెమెరా ఆధారంగా వెతికి పట్టుకొని బాధితురాలకు అప్పగించారు. విశాఖపట్నం కొత్త సాలిపేట జగదాంబ సెంటర్ ప్రాంతానికి చెందిన కలిపిరెడ్డి నారాయణమ్మ కాకినాడ పట్టణంలోని బంధువుల శుభకార్యానికి వచ్చిన సందర్భంగా బంగారు గొలుసు పెట్టిన పర్సు సామర్లకోట రైల్వే స్టేషన్ సెంటర్లో పోగొట్టుకున్నారు. బాధితురాలు నారాయణమ్మ దంపతులు శుభకార్యానికి హాజరయ్యేందుకు కాకినాడ బస్సు ఎక్కుతూ చూసుకోగా పర్సు లేకపోవడంతో ఆమె స్థానిక ట్రాఫిక్ ఎస్ఐ పట్టణానికి చెందిన మహిళ కలిపిరెడ్డి నారాయణమ్మ సామర్లకోటలో పోగొట్టుకున్న 3 తులాల బంగారు గొలుసును సామర్లకోట సీఏ కృష్ణ భగవాన్, ట్రాఫిక్ ఎస్ఐ అడప గంగారావులు సీసీ కెమెరా ఆధారంగా వెతికి పట్టుకొని బాధితురాలకు అప్పగించారు. విశాఖపట్నం కొత్త సాలిపేట జగదాంబ సెంటర్ ప్రాంతానికి చెందిన కలిపిరెడ్డి నారాయణమ్మ కాకినాడ పట్టణంలోని బంధువుల శుభకార్యానికి వచ్చిన సందర్భంగా బంగారు గొలుసు పెట్టిన పర్సు సామర్లకోట రైల్వే స్టేషన్ సెంటర్లో పోగొట్టుకున్నారు. బాధితురాలు నారాయణమ్మ దంపతులు శుభకార్యానికి హాజరయ్యేందుకు కాకినాడ బస్సు ఎక్కుతూ చూసుకోగా పర్సు లేకపోవడంతో ఆమె స్థానిక ట్రాఫిక్ ఎస్ఐ గంగారావుకు ఫిర్యాదు చేశారు. దాంతో ట్రాఫిక్ ఎస్ఐ గంగారావు స్టేషన్ సెంటర్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి పర్సు కాజేసింది ఒక సాధువుగా గుర్తించారు. దాంతో సాధువు కోసం రాత్రి 8 గంటల వరకు కాపు కాసి పోలీసులు అతన్ని పట్టుకొని మహిళ పోగొట్టుకున్న బంగారు గొలుసులను రికవరీ చేసి బాధితురాలు నారాయణమ్మకు పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ కాకినాడ శుభకార్యానికి వెళుతూ ఉదయం 8:30 సామర్లకోటలో బంగారు గొలుసును మహిళ పోగొట్టుకోగా సామర్లకోట సీఏ కృష్ణ భగవాన్, ట్రాఫిక్ ఎస్ఐ కడప కరగారావులు, జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాలతో సీసీటీవీ ఫుటేజ్ ద్వారా ఎంతో చాకచక్యంగా పోగొట్టుకున్న సొత్తును గుర్తించి బాధితురాలికి అప్పగించామన్నారు. ఈ సందర్భంగా స్థానిక సీఏ కృష్ణ భగవాన్ ను, ట్రాఫిక్ ఎస్ఐ గంగారావులను సిబ్బంది డీఎస్పీ అభినందించగా పోగొట్టుకున్న సొత్తును సాయంకాలానికల్లా రికవరీ చేసి అందించిన బాధితురాలు నారాయణమ్మ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. రండి రండి పట్టుకునే మధ్యలో ఒకసారి చెప్పండి సార్ ఎలా చెప్పండి సార్. వైజాగ్ నుంచి కాకినాడ పర్మికి వచ్చామండి. బట్ అదే రైల్వే స్టేషన్లోని వాటర్లో టిఫిన్ చేసి వస్తుంటే పర్స్ పడిపోయింది. చూసుకుంటే వెళ్ళిపోయాము. తర్వాత మరి వెంటనే వచ్చి చూడలేదు. ట్రాఫిక్ పోలీసులో మేము ఫిర్యాదు చేస్తే ఆ సీసీ కెమెరాలోని మాకు ప్రూఫ్ అని తీసి ఇచ్చారండి. మాతో బాగా సహకరించారు. సహకరించి తర్వాత మంచి సాయంత్రం వచ్చి మేము గమనించుకోవచ్చు. వాళ్ళు మాకు బాగా సహకరించి మా వస్తువు మాకు అప్పగించారండి. సార్ ఓకే సార్. వైజాగ్కి చెందిన నారాయణమ్మ గారు ఒక ఫంక్షన్ నిమిత్తం కాకినాడ జిల్లా సామర్లకోట వచ్చారు. అక్కడ పర్సు
అలాగే సెల్ ఫోన్ పడిపోవడం, సెల్ ఫోన్ పికప్ చేసుకున్నారు, పర్సన్ మిస్ అయింది. ఆ విషయాన్నేమో వెంటనే స్థానిక సామర్లకోట పోలీసులకు సంబంధించి అక్కడ ట్రాఫిక్ విభాగంతో వారికి తెలియజేయడం జరిగింది. వెంటనే అక్కడ సామర్లకోట సిఐ గారు కృష్ణబాబు గారు, అలాగే ట్రాఫిక్ ఎస్ఐ గారు వాళ్ళు వర్కౌట్ చేసింది. కాకినాడ జిల్లా ఎస్పీ గారు శ్రీ జి బిందుమాధవ్ గారు రైట్ చేశారు. వారి ఆదేశాల ప్రకారం ఈ సీసీ కెమెరాలన్నీ కూడా పరిశీలించడం, మనకు దొరికిన చిన్నపాటి క్లూతోని అది ఆ ప్రాపర్టీ ఏదైతే కొలిసిపోయిందో ఆ కొలిసిన బంగారం కోసం టేక్అవుట్ చేయడం జరిగింది. టేక్అవుట్ చేసిన తర్వాత ఇందులో ఈ నారాయణ గారు ఉన్నారు, వారిని పిలిచి వారికి ఈరోజు మా ఎస్పీ గారి విషయం ప్రకారం వారి ప్రాపర్టీ బంగారం కోసం ఏదైతే వారికి అప్పచెప్పడం జరిగింది. ఇందులో గరగరావు గారు కానీ వారి టీం కానీ అలాగే సామర్లకోట సిఐ గారు కృష్ణబాబు గారు అంతా కూడా ఈ బస్ స్టాండ్ రిజర్వేషన్ ఏరియాలో కెమెరాలు పెట్టడం ఇవన్నీ చేయడం వల్ల ఈ కేసును సింపుల్గా ఛేదించగలిగాము. ఈ విషయమే స్థానిక ప్రజలు కానీ లేకపోతే నారాయణ గారి బంధువులు కానీ మీడియా ప్రతినిధులు అందరూ కూడా పోలీసు వారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే. వి న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.